పాలు గోధుమ రూక ఇవన్నీ కూడా తీసుకుని ఇంటికి వెళ్ళి అతను సత్యనారాయణ వ్రతాన్ని చేయడం ఆరంభించి బంధువులందరినీ కూడా ఆహ్వానించాడట. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల అతడు ధనము, పుత్రపుత్రికలు, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా పొంది బతికి ఉన్నంత కాలం ఆనందాన్ని అనుభవించి అనంతమున సత్యపురమునికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక కట్టెలు అమ్ముకునేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటే కేవలం వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ జీవితం మారిపోయింది అన్నటువంటిది రెండవ కథ. ఇది స్కాంధే దేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయోధ్యాయ ఇది సంపూర్ణం. ఇక రెండవ కథ కూడా సంపూర్ణమైంది. ఓం యః పరణేర్య పుష్పాయాశ్చ పుష్పిణీః స్వదే ప్రసదాస్థానావంచికరంగతః అట్టి పనులు ఇయ్యే కట్ట అందుకు అట్టి పనులు ఇచ్చాను మన అట్టి పనులు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సర్వభౌమాయ మంగళం. శ్రీమన్ మహర్షి నమాసి సత్యనారాయణ స్వామిని నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. అదా నమస్కరోమి.